హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మలన్ ఆన్లైన్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. మనం మానవుని యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ గురించి, హార్ట్ ఏ విధంగా నిర్మాణం అవుతుంది, తర్వాత చిన్న జీవుల లోపల అంటే నాన్ కార్డియట్స్ లోపల ఎటువంటి ఏ విధంగా హార్ట్ అనేది ఉన్నది అనేది విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ హార్ట్ అంటే మానవుని లోపల, చేపల లోపల ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఉభయచరాల లోపల ఏ విధంగా ఉంటుంది, సరీసృపాల లోపల, పక్షుల లోపల ఏ విధంగా హార్ట్ అనేది నిర్మాణమై ఉన్నది, మమ్మల్స్ లోపల అంటే క్షీరదాలు అంటే మానవుని లోపల ఏ విధంగా ఇది తయారైందా అనేటువంటి అంశాలను మనం చర్చించడం జరిగింది. అయితే చేపల లోపల 2 గదుల హృదయం, సరీసృపాల లోపల అంటే ఉభయచరాల లోపల 3 గదుల హృదయం, అదేవిధంగా సరీసృపాల లోపల అంటే ముసలి తప్ప మిగిలినటువంటి వాటిలో 3 గదుల హృదయం, ముసలిలో 4 గదుల హృదయం అనేది ఉంటుంది. అసంపూర్తిగా విభజన చెందినటువంటి హృదయం తొండ లోపల ఉంటుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్షుల లోపల 4 గదుల హృదయం, తర్వాత ఇంకా ఏంటి అని అంటే మనం తెలుసుకున్నటువంటి అంశం మమ్మల్స్ లోపల 4 గదుల హృదయం. ఈ 4 గదుల లోపల పై 2 గదులను కర్ణికలని, కింది 2 గదులను జఠరికలని అని అంటాం. కర్ణికలు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రహితం అయినటువంటి రక్తాన్ని మానవుని శరీరం లోపల అంటే ప్రీ క్యావెల్విన్ అండ్ పోస్ట్ క్యావెల్విన్ అనేటివి తీసుకొని వస్తాయి. తర్వాత ఎక్కడికి తీసుకొని వస్తాయని మనం తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటే హార్ట్లోనికి అంటే కర్ణికల్లోనికి, కుడి కర్ణికల్లోనికి తీసుకొని వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత కుడి కర్ణికలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కుడి జఠరికలోనికి, ఎడమ కర్ణికలో అంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎడమ కర్ణికలోనికి వస్తుంది. ఎడమ కర్ణిక నుంచి కుడి జఠరికలోనికి వెళ్తుంది. కుడి జఠరిక నుంచి వెళ్ళి ఏమవుతుంది అని అంటే దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలకు చేరుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే హార్దిక వలయం, ఓకే, కార్డియాక్ సైకిల్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కార్డియాక్ సైకిల్ ఏంటంటే హృదయ కండరాల సంకోచ సడలికల వలన గుండె కదలికలు అనేది చెందడాన్ని ఏం చేస్తామంటే హృదయ స్పందన, హార్ట్ బీట్ అని అంటామన్నమాట. అంటే ఈ 2 కర్ణికలు 2 జఠరికలు ఏం చేస్తాయి సార్ అని అంటే సంకోచ సడలికలు చెందడం వలన ఏం జరుగుతుంది అంటే సంకోచం అంటే దగ్గరికి రావడం, సడలిక అంటే కొంచెం విప్పారించడం జరుగుతుంది. ఆ విధంగా హార్ట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ సంకోచ సడలికలను కలిపి మనం ఏమంటున్నాం సార్ అని అంటే హార్దిక వలయం. ఏమంటున్నాం? హార్దిక వలయం అని అంటున్నాం సార్. హార్దిక వలయం కార్డియాక్ సైకిల్ అని అంటాం సార్. అయితే ఈ కార్డియాక్ సైకిల్ మరి ఈ గుండె కొట్టుకునేటువంటి వేగాన్ని, గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపేటువంటి దాన్ని, ఆ పరికరాన్ని మనం ఏమంటామంటే స్టెథోస్కోప్ అని పిలుస్తాం సార్. స్టెథోస్కోప్ అని పిలవడం జరుగుతుంది సార్. ఈ స్టెథోస్కోప్ గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపేటువంటి పరికరం స్టెథోస్కోప్. అయితే మరి దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే రినే లెన్నిక్ సార్. రినే లెన్నిక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ స్టెథోస్కోప్ను కనుక్కోవడం జరిగింది సార్. మరి ఈయన ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రజ్ఞుడు సార్ అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1816 సంవత్సరంలో దీనిని కనుక్కోవడం జరిగింది. దేన్ని సార్? స్టెథోస్కోప్ను ఎప్పుడు కనుక్కున్నాడు? 1816 1816 లోపల ఈ రినే లెన్నిక్ అనేటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు సార్ అని అంటే ఈ స్టెథోస్కోప్ను కనుక్కోవడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ స్టెథోస్కోప్ ఏం చేస్తుంది సార్ అని అంటే గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది సార్. మరి ఏం చేస్తుంది అని అంటే ఇది హృదయం లోపల విద్యుత్ ప్రచోదనాలను గుండె ఏం చేస్తుంది సార్ అని అంటే విద్యుత్ ప్రచోదనాలను కనుక్కోవడం జరుగుతుంది సార్. గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని
కొలుస్తుంది సార్ ఈ విద్యుత్ ప్రచోదనాలు. అంటే ఎంతవరకు ఈ హార్ట్ అనేది పనిచేస్తుంది అనేది తెలిపేటువంటి దాన్ని మనం ఏమంటామంటే స్టెథోస్కోప్ అని పిలవడం జరుగుతుంది. మరి హృదయ స్పందన అంటే ఏంటి సార్? మరి హృదయ స్పందన హృదయ స్పందన అంటే ఏంటి? హృదయ స్పందన మరి హృదయ స్పందన అంటే ఏంటి సార్ అని అంటే ఒక సంకోచం సార్. ఒక సంకోచం చెంది తర్వాత ఏమవుతుంది అని అంటే ఒక సడలిక సార్. ఒక సడలిక చెందినట్లయితే ఒకసారి సంకోచం చెంది హృదయం ఒకసారి దగ్గరికి వచ్చి తర్వాత విప్పారినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సడలిక అని అంటాం సార్. ఒక సడలిక చెందడాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే హృదయ స్పందన అని పిలుస్తాం సార్. ఒక సిస్టోల్ ప్లస్ ఒక డయాస్టోల్ సార్. దీన్నే మనం ఏమంటామంటే వన్ సిస్టోల్ సార్. వన్ సిస్టోల్ వన్ డయాస్టోల్ ప్లస్ వన్ డయాస్టోల్ సార్. డయాస్టోల్ అని పిలుస్తాం సార్. ఈ సిస్టోల్ డయాస్టోల్ను కలిపి మనం ఏమంటున్నాం సార్ అని అంటే హృదయ స్పందన అని పిలుస్తున్నాం సార్. ఒకసారి హృదయం దగ్గరికి వచ్చి తిరిగి విప్పారినట్లయితే దాన్ని మనం వన్ సిస్టోల్ వన్ డయాస్టోల్ అని అంటాం. దీన్నే హృదయ స్పందన అని పిలుస్తూ ఉంటాం సార్. ఓకే రైట్. ఈ హృదయ స్పందన మొదలు కావడం నుంచి ఒక హృదయ స్పందన మొదలయ్యి ఏం చేస్తుంది అంటే మరొక హృదయ స్పందన మొదలయ్యేటువంటి ఒకటి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక హృదయ స్పందన అయ్యేసరికి ఏం జరుగుతుంది అని అంటే రెండు గదులు హృదయ ప్రక్రియలు అనేది దీన్నే ఒకసారి హృదయం సంకోచించి మరి విప్పారి మళ్ళీ సంకోచించేటువంటి దాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే హృదయ స్పందన అని పిలుస్తాం సార్. కార్డియాక్ సైకిల్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. హృదయ స్పందన శిరాకర్ణిక కణుపులోని సినోయాట్రియల్ నోడ్ సార్. ఇక్కడ శిరాకర్ణిక కణుపు అనేది ఉంటుంది సార్. ఓకే రైట్. హృదయ స్పందన ఏమవుతుంది అని అంటే శిరాకర్ణిక కణుపు అనేది ఉంటుంది సార్. ఈ శిరాకర్ణిక కణుపు దీనే సినోయాట్రియల్ నోడ్ SAN అని అంటాం సార్. ఈ హృదయ స్పందన ఏమవుతుందంటే సినోయాట్రియల్ నోడ్ నుంచి మెల్లగా ఎక్కడికి సార్ అని అంటే రెండు కర్ణికల్లోనికి. మరి సినోయాట్రియల్ నోడ్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే సినోయాట్రియల్ నోడ్ కుడి కర్ణిక లోపల ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది రెండు అంటే ఎడమ కర్ణికల్లోని కూడా వెళ్తుంది. ఎడమ కర్ణికల్లోని వెళ్ళగానే అక్కడ ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ అంటే విద్యుత్ ప్రచోదనాలు అనేటివి స్టార్ట్ కాగానే రెండు కర్ణికలు ఏమవుతాయి అని అంటే దగ్గరికి వస్తాయి సార్. అంటే ఇట్లా దగ్గరికి రావడం వల్ల ఏమవుతుంది అని అంటే కర్ణికల లోపల ఉన్నటువంటి బ్లడ్ అంటే కుడి కర్ణిక లోపల ఏ బ్లడ్ ఉంటుంది సార్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? శరీర భాగాల నుంచి వస్తుంది. తర్వాత మరి ఎడమ కర్ణిక లోపల ఏ బ్లడ్ ఉంటుంది సార్ అని అంటే ఏ బ్లడ్ ఉంటుంది, ఏ రక్తం ఉంటుంది సార్ అని అంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సార్. ఇక్కడ మరి ఈ ఎడమ కర్ణికలోనికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తుల్లో నుంచి లంగ్స్ నుంచి వస్తుంది సార్. ఈ లంగ్స్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే శరీర భాగాలలో నుంచి వచ్చినటువంటి రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కుడి కర్ణికలోనికి వచ్చిన తర్వాత కుడి కర్ణిక నుంచి ఏం చేస్తుంది అని అంటే కుడి జఠరికల్లోనికి వచ్చేస్తుంది. అంటే ఈ కుడి జఠరికల్లోనికి వచ్చేసి తిరిగి ఏమవుతుందంటే కుడి జఠరిక నుండి తిరిగి ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల లోపల ప్యూరిఫైడ్ అవుతుంది సార్. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్గా మారిపోతుంది. ఎక్కడ సార్? లంగ్స్ లోపల. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కుడి జఠరిక నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి లంగ్స్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్ కెన్ చేంజ్ టు ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏం చేస్తుంది అని అంటే ఎడమ కర్ణికలోనికి వచ్చేస్తుంది. ఎడమ కర్ణికలోనికి నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది సార్ అని అంటే ఎడమ జఠరికల్లోనికి వచ్చేస్తుంది. ఎడమ జఠరికల్లోనికి వచ్చిన తర్వాత ఈ రెండు కర్ణికలు అంటే ఏమవుతుంది? రెండు కర్ణికలు ఒకసారి స్పందించినప్పుడు అంటే సంకోచం చెందినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ కుడి కర్ణిక లోపల ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎడమ కర్ణికలో ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తిరిగి ఏమవుతుంది అని అంటే కుడి
జఠరికలోనికి, తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎడమ జఠరికలోనికి వచ్చేస్తుంది. మరి ఈ రెండు ఒకసారి మళ్ళీ సంకోచం చెందగానే, అంటే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేటివి ఎక్కడికి వెళ్తాయి సార్ అని అంటే కుడి జఠరిక ఎడమ జఠరికల్లోనికి వెళ్ళిపోతాయి సార్. కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఇంపల్స్ స్టార్ట్ కాగానే ఏమవుతుంది అని అంటే రెండు జఠరికలు కూడా స్పందిస్తాయి, అంటే దగ్గరికి వచ్చేస్తాయి. రెండు కర్ణికలు రెండు జఠరికలు ఒకటేసారి సంకోచం చెందుతాయి. దీన్ని మనం ఏమంటామంటే సిస్టోల్. దీన్ని మనం ఏమంటాం సార్ అని అంటే సిస్టోల్ అని అంటాం సార్. ఓకే, రైట్. తర్వాత ఇది దీన్నే లయారంభకం అని కూడా పిలుస్తాం సార్. ఇది ఏం చేస్తుంది అని అంటే బాహ్య ప్రేరణ క్రియాశక్మాలను ఉత్పత్తి చేయడం వల్ల, అంటే ఈ సినోఎట్రియల్ నోడ్ అనేది ఏం చేస్తుంది, క్రియాశక్మాలని ఉత్పత్తి చేయడం వలన, ప్రొడ్యూస్ చేయడం వలన మళ్ళీ జఠరికల్లోనికి వెళ్ళిపోతుంది సార్. లేదా ఫేస్ మేకర్ అని కూడా పిలుస్తాం సార్. ఈ క్రియాశక్మం ఏం చేస్తుంది అని అంటే కర్ణిక జఠరిక కణుపు సార్. కర్ణిక జఠరిక కణుపు ఈ రెండు విడిపోయేటువంటి ప్రదేశం లోపల, అంటే కర్ణికలు జఠరికలు విడిపోయే ప్రదేశంలో ఏముంటుంది సార్ అని అంటే కర్ణిక జఠరిక కణుపు అనేది ఉంటుంది. అరిక్యులో వెంట్రిక్యులార్ నోడ్, అరిక్యులో వెంట్రిక్యులార్ ఏవిఎన్, అంటే ఎస్ఏఎన్ నుంచి వచ్చి ఏవిఎన్కు వరకు వస్తుంది. ఏవిఎన్ కూడా స్పందించగానే రెండు జఠరికలు కూడా స్పందిస్తాయి. కాబట్టి దీన్ని మనం పేస్ మేకర్ అని కూడా పిలుస్తాం. తర్వాత ఏం చేస్తాయంటే కండరాలకు చేరగానే జఠరికలు కూడా కర్ణిక జఠరిక కణుపు రిలే పాయింట్గా మారిపోతుంది సార్. అయితే ఈ కృత్రిమ లయారంభకం సార్, ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ని కనుగొన్నది ఏ శాస్త్రవేత్త అని అంటే విల్సన్ గ్రేట్ బాచ్ సార్. ఈ ఆర్టిఫిషియల్గా ఏం చేసిండు సార్ అని అంటే ఈ పేస్ మేకర్ని కనుక్కోవడం జరిగింది సార్. అంటే కృత్రిమ లయారంభకం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పేస్ మేకర్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే విల్సన్ గ్రేట్ బచ్ సార్. విల్సన్ గ్రేట్ బచ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది సార్. విల్సన్ గ్రేట్ బచ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కృత్రిమంగా ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ని ఈయన కనుక్కోవడం జరిగింది సార్. ఓకే, రైట్. మరి ఈ హార్దిక వెలువరింత అంటే ఏంటి? కార్డియాక్ అవుట్పుట్ సార్. హృదయ స్పందనలో గుండె యొక్క ప్రతి జఠరిక పంపేటువంటి ఘనపరిమాణాన్ని, రక్తపు యొక్క ఘనపరిమాణాన్ని, అంటే ఇక్కడ కర్ణికలో నుంచి వచ్చినటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఎడమ కర్ణికలోనికి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి? కుడి ఎడమ జఠరికల్లోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి దాన్ని మనం ఏమంటామంటే కార్డియాక్ అవుట్పుట్ అని అంటాం సార్. ఓకే, స్ట్రోక్ వాల్యూమ్ అని కూడా పిలుస్తాం. ఇది ఎంత ఉంటుంది సార్ అని అంటే 70 మిల్లీలీటర్లుగా ఉంటుంది సార్. ఎన్ని ఉంటుంది సార్? 70 మిల్లీలీటర్స్గా కార్డియాక్ అవుట్పుట్ అనేది ఉంటుంది సార్. ఓకే, రైట్. మరి ఈ హృదయ స్పందన రేటు అనేది కూడా ఉంటుంది సార్. హార్ట్ బీట్ రేట్ అనేది ఉంటుంది. ఈ హార్ట్ బీట్ రేటు మరి ఎట్లా ఉంటుంది సార్? మరి ఒక నిమిషానికి అని మనం తెలుసుకున్నట్లయితే మరి ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించాలి. కాబట్టి హార్ట్ బీట్ రేట్ అనేది ఏ విధంగా ఉన్నది అని తెలుసుకున్నట్లయితే ఒక నిమిషంలో జరిగే హృదయ స్పందనల సంఖ్యనే మనం ఏమంటాం సార్ అని అంటే హృదయ స్పందన రేటు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు సార్? 60 సెకండ్లు సార్. 60 సెకండ్ల లోపల ఏం చేస్తుంది అని అంటే హృదయం స్పందించే అటువంటి దానిని మనం హార్ట్ బీట్ అని కూడా పిలుస్తాం సార్. ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు, అంటే అన్ని అవయవాలు బాగుండి ఎటువంటి వ్యాధి లేకుండా ఉన్నటువంటి యొక్క మానవుని యొక్క హార్ట్ ఒక నిమిషానికి 72 టైమ్స్ అనేది ఇది స్పందిస్తుంది సార్. మరి చిన్నపిల్లల లోపల, అంటే ఆరోగ్యవంతమైనటువంటి మానవుని లోపల 72 అయితే 72 టైమ్స్. మరి చిన్నపిల్లల లోపల ఒక నిమిషానికి హార్ట్ బీటు ఎంత ఉంటుంది సార్ అని అంటే చిన్నపిల్లల్లో 1 మినిట్లో ఎంత ఉంటుంది సార్ అని అంటే 130 to 140 సార్. 130 to 140 టైమ్స్ అనేది స్పందిస్తూ ఉంటుంది సార్. ఓకే, నిమిషానికి ప్రతి జఠరిక పంపు చేసేటువంటి రక్త ఘనపరిమాణాన్నే హార్దిక వెలువరింత, కార్డియాక్ అవుట్పుట్ అని మనం పిలుస్తాం సార్. మరి కార్డియాక్ అవుట్పుట్ అంటే కుడి జఠరికలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్,
ఎడమ జఠరికలో ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మరి కుడి జఠరిక నుంచి వెళ్ళి ఊపిరితిత్తులోనికి లంగ్స్లోనికి వెళ్ళిపోతుంది. ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని ద్వారా శరీర భాగాల్లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనినే మనం హార్దిక వెలువరింత కార్డియాక్ అవుట్పుట్ అని పిలుస్తాం సార్. మరి చిన్నపిల్లలో జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జ్వరం వచ్చిన వారిలో వ్యాయామం చేసే వారిలో ఈ హార్దిక వెలువరింత అనేది పెరుగుతుంది సార్. చిన్న పిల్లల లోపల తర్వాత ఏమవుతుంది అంటే వ్యాయామం వ్యాయామం చేసేటువంటి వాళ్ళ లోపల తర్వాత జ్వరం వచ్చినటువంటి వ్యక్తుల లోపల ఈ హార్దిక వెలువరింత అంటే కార్డియాక్ అవుట్పుట్ యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది సార్. సాధారణంగా హృదయ స్పందన కన్నా హృదయం ఎక్కువగా స్పందిస్తే టాకీ కార్డియా అని అంటాం సార్. టాకీ హృదయం స్పందన ఎంత ఉండాలి అని అంటే 72 టైమ్స్ ఉండాలి. 72 టైమ్స్ కంటే ఎక్కువ అయినట్లయితే దాన్ని టాకీ కార్డియా అని పిలుస్తాం సార్. టాకీ కార్డియా. ఓకే, తర్వాత ఇది ఒకవేళ తక్కువ అయినట్లయితే హృదయ స్పందన తక్కువ అయినట్లయితే ఇది ఎక్కువ సార్. స్పందించేటువంటి టైమ్స్ కంటే సమయానికంటే సార్ల కంటే ఎక్కువైనట్లయితే టాకీ కార్డియా అని, తక్కువైనైతే బ్రాడీ కార్డియా అని పిలుస్తాం సార్. బాడీ కార్డియా అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్ సార్. ఓకే, మంచిది. రైట్, రక్తపీడనం సార్. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సాహాన్ని అందించండి. ఎక్కువ మందికి చేరే విధంగా మీరు తోడ్పడాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి సార్.